సీతమ్మ వారు స్వయంవరం అనగానే మనకేం గుర్తుకు వస్తుంది? శ్రీరాములు వారు తమ అదీర్ఘ శక్తితో అవలీలగా శివధనుస్సుని ఎత్తి సంధించడం. యాగభూమిలో నాగేటి చాలున సీతమ్మ వారు పసిబిడ్డగా జనక మహారాజుకు దొరికింది. కర్ణజన్మురాలుగా దొరికిన ఆమెను కారణజన్మునికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు జనకుడు. అయితే దీనికి శివధనుర్భంగమే సరైన పరీక్ష అని తలిచి స్వయంవరం ప్రకటించాడు జనకుడు. ప్రకటించిన నాటి నుండి ప్రతినిత్యం ఎందరో వీరులు రావడం, భంగపడటం జరుగుతూనే ఉంది. అలాగే విశ్వామిత్రుని వెంట శ్రీరాములు వారు వచ్చారు. అయితే స్వయంవరానికి రాలేదు. జనకుడు చేస్తున్న యాగం చూడడానికి వచ్చారు. రాములు వారిని చూడగానే జనకుడు సంతసించి శివధనుస్సు గురించి విశ్వామిత్రునికి చెప్పడం, ఆ తరువాత రాములు వారు శివధనుస్సును ఎక్కుపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, దేవతల శిల్పి అయిన విశ్వకర్మచే తయారు చేయబడిన ఈ శివధనుస్సు బరువు దాదాపుగా 21,000 కిలోలు ఉండవచ్చని రామాయణం చెప్తుంది. అంత బరువు, అంత గొప్పదైన శివధనుస్సు శ్రీరాములు వారు ఒంటి చేత్తో ఎలా ఎక్కుపెట్టగలిగారు అంటే ఆయన విష్ణువు అవతారం. విష్ణువు అంటే మరో రూపంలో ఉన్న శివుడే. అందుకే ఈ శివధనుస్సుని శ్రీరాములు వారు ఎక్కుపెట్టగలిగారు.